హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా రొయ్యల పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పుతో శనగపిండి, హాఫ్ కప్ రొయ్యలండి. వాటిని ముందుగా ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకొని వేయించుకున్నాం రొయ్యలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కాస్త ఫుడ్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసుకొని వాటర్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని పకోడీలా వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. వీటిని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమేనండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రొయ్యల పకోడీ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.